జై శ్రీరామ్, ఓం నమః శివాయ, జై హిందూ జనశక్తి. ఇది సాక్షాత్తు శ్రీ కోదండరాముని ఆలయం. మహా అద్భుతమైన కట్టడాలు చూసారా ఎంత పవిత్రంగా ఉన్నాయో. ఇక్కడికి ఎవరు వచ్చినా, ఏ భక్తులు వచ్చినా వాళ్ళ జన్మ ధన్యమైపోతుంది. ఎందుకంటే ఇది పురాణాల కట్టడాలు, ఎంతో అద్భుతమైన కట్టడాలు. ఇక్కడ కూర్చుంటే మనసు తరించిపోతుంది. సాక్షాత్ ఆ కోదండరాముని దర్శించుకున్నాను, నేను పుణ్యం పొందున్నాను. ఆ కోదండరాముని యొక్క అనుగ్రహంతో ఇక్కడికి వచ్చాను. ఆ మహానుభావుడి యొక్క దీవెన పొందున్నాను. అలాగే ప్రతి ఒక్కరూ ఈ కోదండరాముని యొక్క దీవెన పొందాలని, అందరూ రావాలని, ఇక్కడ దర్శించుకోవాలని కోరుకుంటున్నాను. ఈ సనాతన హిందూ ధర్మాన్ని అందరూ పాటించాలి. ఇటువంటి మహోన్నతమైన శిలా విగ్రహాలు ఉన్నాయి. ఇటువంటి వాటి కోసం కూడా చాలా మంది తక్కువ చేసి మాట్లాడుతున్నారు. హిందూ ధర్మం అంటే ఎంతో గొప్పది. మరి పురాణాచురుడి గొప్ప హిందూ ధర్మాన్ని కొంతమంది భ్రష్టు పట్టించేలా మాట్లాడుతున్నారు. వాళ్ళ ధర్మాల కోసం, డబ్బు కోసం ఇటువంటి ఉన్నతమైన ధర్మాన్ని భ్రష్టు పట్టించేలా మాట్లాడుతున్నారు. అది తగదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. చూడండి, ఈ కట్టడం ఎప్పుడుదో, ఏనాటిదో అద్భుతమైన కట్టడం. ఇటువంటి కట్టడాలు మరి సాక్ష్యాలుగా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ, ఈ ఇండియాలోని ప్రతి ఒక్కరూ హిందూ ధర్మాన్ని ఆచరించాలి. ఇటువంటి భగవంతుని అందరినీ కోరుకోవాలి. చుట్టూ చూడండి, ప్రకృతి ఎంత అద్భుతంగా ఉందో. మహా ప్రకృతి, ఇటువంటి ప్రకృతిలో పుట్టినటువంటి మహా అద్భుతమైన కోదండరాముని దేవాలయం ఇది. మరి ఇది ప్రశాంతమైనటువంటి వాతావరణం, ఇటువంటి అద్భుతమైన కొండలు, కోనల్లో మధ్య వెలిసిన కోదండరాముడు ఇటువంటి దేవాలయాలకి వస్తే అందరికీ మనశ్శాంతి కలుగుతుందని చెప్పేసి నేను కోరుతున్నాను. ఎందరో భక్తులు వస్తున్నారు. నిత్య అన్నదానం ఇక్కడ జరుగుతుంది. మరి ఇటువంటి మహా అద్భుతమైనటువంటి ఇటువంటి రాజ్యములో మనం జీవించడం నిజంగా మన పూర్వజన్మ సుకృతం అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ హిందూగానే జీవించాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హింద్, జై హింద్, జై హిందూ జనశక్తి.